హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుసూరి అఫీషియల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ రోజుది. కాకపోతే నాకు వీడియో ఎడిట్ చేయడం కుదరక లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా. మేమైతే ఉగాది ముందు రోజు అయితే ఈవినింగ్ అట్లా కార్ అయితే తీసుకొని ఉండే, డిజైర్ కారు. కాకపోతే ఇంకా మేము నెక్స్ట్ డే ఫెస్టివల్కి కావాలి, పూజ చేయించుకోవాలని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా ఆ రోజు సాటర్డే రోజే తీసుకోవాలని చెప్పేసి సాటర్డే రోజు అయితే మేము కార్ అయితే నేను, మా అత్తమ్మ, మా మామయ్య, మా హస్బెండ్ నలుగురం వెళ్ళి అయితే కార్ తీసుకొని వచ్చిండే. ఆ రోజు పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే ఇంకా పండగ కాబట్టి పండగ రోజు పూజ చేపిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఇంకా పూజ చేపిద్దామని తాడ్బంద్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ ఈవినింగ్ రండి 4 o'clock అలా అన్నారు. ఇంకా 3:30కి వెళ్ళినాం. మళ్ళీ రిటర్న్ అయితే 3:30కి వెళ్ళేసరికి ఫుల్ లైన్ ఉండే. మేము అనుకున్నాం ఇంకా వచ్చి బెటర్ అయిపోయిందని చెప్పేసి. మేము వెళ్ళిన తర్వాత మా పూజ కంప్లీట్ అయ్యేసరికి 5 అయింది. మా తర్వాత కూడా ఇంకా చాలా అంటే చాలా వెహికల్స్ వచ్చినాయి. అన్నీ కొత్త కార్లు, బైక్లే వచ్చిండే. అసలు ఇంకా లైన్ అయితే ఘోరం ఉండే. ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తే ఎన్ని కార్లు వచ్చినాయో లిటరల్లీ షాక్ అయిపోయినాము. ఇంకా ఉగాది రోజు కదా మంచిగా ఉంటుందని చెప్పేసి చాలా మంది అయితే కొత్త వెహికల్స్ తీసుకొని ఉగాది రోజే ఇంకా ప్లాన్ చేసుకొని పూజ అయితే చేయించుకున్నారు. నేను, మా హస్బెండ్, మా మామయ్య, అత్తమ్మ, మా డాడీ అయితే అందరం అయితే వెళ్ళుండే. చూస్తున్నారు కదా, ఇవన్నీ వెహికల్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉండే. అసలు నాకు తెలిసి ఇవన్నీ అయ్యేసరికి ఫుల్ లేట్ నైట్ అయిపోయి ఉంటుంది. ఫైనల్గా పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.